అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పార్టీ సమావేశంలో శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డి వర్గీయులు పోటాపోటీ బాహాబాహికి దిగారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పార్టీ సమావేశంలో శంకర్ యాదవ్, జయచంద్రారెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ బాహాబాహికి దిగారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అన్నమయ్య జిల్లాలో వర్గపోరుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. లక్ష్మీనగర్గా తమ్మలపల్లి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లలో ఇప్పటి వరకు కూడా నూరుకప్పల నిప్పులా ఉన్నటువంటి వర్గ విభేదాలు ఈవేళ అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆర్టీసీలోకి రావడము, ఒక్కొక్క మండలానికి సంబంధించి మొత్తం 5 మండలాల సమావేశాన్ని కార్యకర్తలతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు 2 మండలాలు సమావేశం ముగిసిన తర్వాత 3వ మండల సమావేశం రాక సందర్భంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు, అదే విధంగా ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి, ఈ 2 వర్గాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరింది. ఒక వర్గం పైన మరొక వర్గము ఆధిపత్య పోరు చెలాయించేందుకు సమావేశం వేదిక వద్ద కూడా ఒక్కొక్కరు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకుని వారందరినీ కూడా నివారించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక వర్గము మరొక వర్గం పైన దాడికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. అంటే గత ఎన్నికల్లో శంకర్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పోయినటువంటి నేపథ్యంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జయచంద్రారెడ్డి వర్గానికి శంకర్ వర్గము పని చేయలేదంటే ఒక ప్రధానమైన ఆరోపణ జయచంద్రారెడ్డి వర్గం నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు జయచంద్రారెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన అక్కడ పెద్దిరెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నారంటే ఒక ప్రధానమైన ఆరోపణ శంకర్ వర్గం నుంచి ఆదరించి కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈవేళ మంత్రి సమక్షంలో సమావేశాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశానికి ఇద్దరు అంటే జయచంద్రారెడ్డి హాజరు కాలేదు, అదేవిధంగా శంకర్ యాదవ్ కూడా హాజరు కాలేదు. కాకపోతే ఇరు వర్గాలు కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలను మొబైలైజ్ చేసి ఒక వర్గం పైన మరొక వర్గం దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకునే పరిణామాలు బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో అక్కడ సమావేశాన్ని అర్ధాంతంగా ముగించుకొని మంత్రి, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు సంబంధించినటువంటి అధ్యక్షులు వెంకటరమణరాజు వీళ్ళందరూ కూడా అర్ధాంతంగా ముగించుకుని బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అదే నేపథ్యంలోనే మధ్యాహ్నం 2:30 గంటలకు మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం కూడా మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించాలనే పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కూడా దీనికంటే మించినటువంటి రీతిలో ఒకవైపు శ్రీరామ్ చంద్రబాబు, అదేవిధంగా ఎమ్మెల్యే షాజహాన్, ఈ 2 వర్గాల మధ్య కూడా గత కొంతకాలం నుంచి కూడా వర్గ విభేదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికంటే మించిన స్థాయిలో విభేదాలు జరుగుతాయంటే ఒక ముందస్తు సమాచార నేపథ్యంలో మంత్రి మదనపల్లి సమావేశాన్ని కూడా వాయిదా వేసుకుని వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. విజయ్ దుర్గా. థ్యాంక్ యూ. Yeah!